హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రసా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా పాత్వి బర్త్డే అండి, ఫస్ట్ బర్త్డే. సో అందుకని టెంపుల్కి వెళ్ళాము అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మోస్తరుగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఇచ్చినట్టయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, నేను ఆల్రెడీ చెప్పాను కదా, బర్త్డే సెలబ్రేషన్ అనమాట. మేమైతే నార్మల్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, కానీ చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ అయ్యిందనమాట. వాళ్ళ అత్తలు వచ్చేసి ముందు రోజు నైట్ 12 o'clockకి కేక్ అనేది కట్ చేయించారు. తన ఎగ్జైట్మెంట్ చూస్తే చాలా సంతోషంగా ఉందనమాట. వీడియో చూస్తుంటే మీరు కూడా చూస్తే తెలుస్తుంది. పార్టీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది, హ్యాపీనెస్కి గెంతులు వేసేస్తుంది అనమాట. చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఏం కాదు, చిన్నపిల్లలకి సర్ప్రైజ్ అంటే తెలియదు, కానీ తన ఎగ్జైట్మెంట్ తన హ్యాపీనెస్ చూస్తుంటే మాకెంత చూడముచ్చటగా అలాగా మేము అంటే ఎప్పుడు అంత ఇది చేయలేదనమాట. ఆ రోజు మాత్రం ఎక్కువ గెంతేసింది, అల్లరి 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 చేసేసింది అనమాట. చూసారు కదా, పాలు ఎగ్జైట్మెంట్ ఎంత ఎక్కువ ఉందనమాట. అంటే ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ బర్త్డే కాబట్టి ఎంత ఎగ్జైట్మెంట్, మేము కూడా ఫస్ట్ టైమే చూసాము. ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడం, చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది పార్టీ వచ్చేసి. ఎందుకంటే 12 o'clockకి మేము కేక్ కట్ చేయడం హడావడి చేయడం తనకి చాలా హ్యాపీ అనిపించింది. అంతవరకు అంటే గోరింటాకు పెట్టామండి, సో అందువలన లేచి అప్పుడే లేచింది అనమాట. సో తనకి అలా ఇచ్చిన సర్ప్రైజ్ చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మేము ఆ రోజు 30 మెంబర్స్కి ఉంటారు కదండి, వాళ్ళకు మా అన్నదానం అనేది పెట్టించామన్నమాట. అంటే మాకు కొంచెం లాంగ్ అవుతుంది, సో అందువల్ల నేను పార్టిసిపేట్ చేయలేదు. అప్పటికి చాలా ఎండగా ఉంది. మేము టెంపుల్కి వచ్చేసి అండ్ నైట్కి ఫంక్షన్కి అన్ని సరుకులు చూసేసరికి సరిపోయింది. సో అందువలన చక్రి గారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి డొనేట్ అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తారనమాట. ఫుడ్ డొనేట్ చేయాలనేది అప్పటికప్పుడు మార్నింగే డిసైడ్ అయ్యాము. సో అందువలన క్యాటరింగ్ అనేది ఇచ్చేస్తామన్నమాట. మాకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి టైం సరిపోదు, సో అందువలన క్యాటరింగ్ ఇచ్చేసారు చక్రి గారు. అండ్ అటు నుంచి అయితే అతను వెళ్ళి డొనేట్ చేయించారన్నమాట ఫ్రెండ్స్తో. అండ్ మా లిటిల్ హెల్పర్స్ నైట్కి ఫంక్షన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కాజు పేస్ట్ ఇవన్నీ రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ విలేజ్లో ఫంక్షన్ అంటే మనకి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారనమాట. సో అందువల్ల అమ్మ వాళ్ళ ఊర్లో కూడా హెల్ప్ చేస్తారు. మా ఊర్లో బాగా ఇంకా అందరూ వచ్చారనమాట. ఉల్లిపాయలు కోయడమైనా ఏదైనా వెజిటేబుల్స్ కోయడమైనా సరే చాలా హెల్ప్ చేశారనమాట. అక్కడైతే వంటలు అవుతున్నాయండి, ఇక్కడ డెకరేషన్ చేస్తున్నామండి. అంటే మామూలుగా చేసుకుందాం అని చెప్పి మేము అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. ఈ వీడియోస్ అనేది కొందరు తీశారు, సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అదికైతే నేను ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట, ఎందుకంటే నైట్కి మనకి హడావిడికి అవుతుందా లేదని చెప్పేసి అద్వికి అయితే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. డెకరేషన్ అయితే మొత్తంకి ఇలా ఉంది అనమాట. అంటే నేను వీడియో తీయడానికి అవుతుందా లేదని చెప్పేసి చక్రి గారు ఆల్రెడీ ఫ్రంట్తో తీపించేశారనమాట. అండ్ మనకి అప్పటికప్పుడు అవుతుందా అంటే హడావిడి పార్టీ నా దగ్గర తప్పించి ఎవరి దగ్గర ఉండదని చెప్పేసి అలా అతను తీయించేశారనమాట. మనం ఆ యూట్యూబ్ కోసం చాలా సపోర్ట్ చేస్తున్నారు చక్రి గారు. ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి అన్నమాట. డెకరేషన్ అయితే ప్రజెంట్ పూర్తి అయిపోయింది.
ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు, ఆన్ ద వేలో ఉన్నారు. నాన్న అయితే వచ్చేసారనమాట ఈవినింగ్ని. ఇక్కడ చిన్న కొన్ని పనులు ఉంటాయి కదా, సో అందువల్ల హెల్ప్ చేయడం కానీ మా ప్రసాద్ అని అండ్ మా నాన్న వాళ్ళు వచ్చేసారనమాట. డెకరేషన్ అయితే మేము అనుకునేది వేరు, అంటే వాళ్ళు చేసింది వేరు అనమాట. కాకపోతే ఇది కూడా బాగుందన్నమాట. అప్పటికప్పుడు కాబట్టి ఏదైనా ఓకే చేసుకోవాలన్నమాట. కాకపోతే లాస్ట్లో చిన్న డిస్టర్బెన్స్ అండి. అంటే పొలాలు అండ్ ఇది వింటర్ కదా, ఎక్కువ పురుగులు వచ్చేసాయి అనమాట. లైటింగ్కి అంత కంఫర్ట్గా లేదనమాట. మేము స్టేజ్ పైకి వెళ్ళేసరికి అయితే కంఫర్ట్ లేదు. ఒక్కొక్కరమైతే రెడీ అయిపోతున్నాము. ఆర్తివి బ్యానర్స్ ఇంకేం పెట్టలేదు, ఓన్లీ 2 పెట్టాము. ఎందుకంటే నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దిష్టి అనేది ఉంటుంది కదా, సో దిష్టి తగులుతుందని చెప్పేసి మేము 2 పెట్టాము. పెట్టిన నెక్స్ట్ డే కూడా తీసేసామన్నమాట. ఇక్కడ మేము పొలాల్లో పెట్టడం వలన ఎక్కువ లైటింగ్కి ఎక్కువ పురుగులు వచ్చేసాయి అనమాట. ఎంత చేసినా సరే అవి అలాగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. లాస్ట్లో పార్తు కూడా చాలా వచ్చేసింది. పురుగులు అనేవి అవి నార్మల్గా లేవండి, కరిచేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి మేము కూడా ఇంకా వేగంగా కేక్ కట్ చేసేసి లెఫ్ట్ అయిపోదామని చెప్పేసి మేము కూడా చేయించాము. ఎక్కువ ఫొటోస్ అయితే తీసుకోలేదు. బ్యానర్లో అంటే మేము ఫాస్ట్ వీడియోలో చూసుంటారు, మేము హెయిర్తో ఫొటోస్ తీయించాము. అండ్ మేము తిరుపతి వెళ్ళకముందు ఎల్లుండి వెళ్తున్నాం అనగా ఈరోజు మేము స్టార్ట్ అయ్యే ముందు ఫోటోషూట్ అనేది మా లోకల్లోనే తీయించేసి ఉంచేసుకున్నామండి. ఎందుకంటే హెయిర్తో బాదు బర్త్డే రోజు హెయిర్ కూడా మనం చూడలేకపోయాము. చూడండి ఎలా ఉంది హెయిర్ లేకపోతే. అందుకని చెప్పేసి కొంచెం అవి మెమొరీస్గా ఉంటాయని చెప్పేసి హెయిర్తోనే తీయించేస్తామన్నమాట. మొత్తం కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కొంచెం ఎంజాయ్ చేస్తుంది, అలాగే కొంచెం పురుగుల వల్ల డిస్టర్బ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఎక్కువ అరిస్తే దానికి భయం అనమాట. అలా కూడా కొంచెం ఏడ్చేసింది. కేక్ పెట్టేస్తే సైలెంట్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మా ఫాదర్ బర్త్డే ఇంత బాగా జరగడానికి అయితే మా రిలేటివ్స్ అండ్ హెల్పర్స్ ప్రతి ఒక్కరూ అయితే అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంత బాగా జరిగినందుకు చేసిన వాళ్ళకు అందుకే అందరికీ థ్యాంక్స్. సో ఫ్రెండ్స్,